రోజుకి వచ్చి బండలు పట్టుకున్నారు. అదే సార్ బండలు ఏదైనా ఉంటే స్టేషన్లో తెలుసుకోండి. ఆయన ఎస్ఐ సార్ గారు నంబర్ ఎట్లా మారుతుంది అని అంటారు. ఇంత ఓపెన్ గా ఇంత దారుణంగా ఇలా కబ్జాలు అవ్వడం మటుకు నిజంగా చాలా దారుణం. మిలిటరీ కాలనీలో ఉన్న వీవర్స్ అందరూ కూడా నా దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళ స్థలాలని ఎవరో కబ్జా చేస్తున్నారు, వాటికి మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి సపోర్ట్ చేయాలి, వాళ్ళకి ఆధారంగా ఉండాలి అని, వాళ్ళకి జస్టిస్ చేయాలి అనేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ వచ్చి చూస్తున్నాను, పక్కన ఇల్లు కట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి ఎవరు పట్టించుకోలేదు, వాళ్ళని వదిలేశారు. ఎందుకంటే వాళ్ళు పొజిషన్లో ఉన్నారు కాబట్టి, పొజిషన్లో ఉన్నది ఎంక్రోచ్ చేసుకోలేరు కాబట్టి, కబ్జా చేయలేరు కాబట్టి. ఆ పక్కన ఏంటి వాళ్ళ సర్వే నెంబరు సార్, జస్ట్ చూడండి, కాంపౌండ్ వాల్ పక్కనే ఉంది. ఆ పక్కన ఉన్న సర్వే నెంబర్కి ఈ సర్వే నెంబరు ఎలా మారిపోయింది సడన్గా? సేమ్ సర్వే నెంబర్తోనే కంటిన్యూ అవ్వాలి. ఆ పక్కన కూడా ఉంది, ఇదే సర్వే నెంబర్ సేమ్ కూడా ఉంది. కానీ సర్వే దగ్గర ఎక్కడ వాళ్ళు వెళ్ళేసి మళ్ళీ రిజిస్టర్ సబ్ రిజిస్టర్లో ఏం చేసుకున్నారో ఏంటో, కానీ సర్వే నెంబర్ మార్చేశారు. మళ్ళీ వీళ్ళకి ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది 12వ తేదీన. మీరు సర్వే నెంబర్ మారింది, వచ్చి మీరు సర్వే మార్చుకోండి అనేసి, సర్వే నెంబర్ మార్చుకోండి, మళ్ళీ రిజిస్టర్ చేసుకోండి అని. వీళ్ళ అమాయకులు నిజంగానే అయ్యిందేమో అనేసి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతలోకి ఈ కబ్జా వాళ్ళు సర్వే నెంబర్ వేరే ఉంది, మీ సర్వే నెంబర్ ఎక్కడో ఉంది తెలుసుకోండి అని. ఒక్క చిన్న కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సబ్ రిజిస్టర్లో రిజిస్టర్ అయిన డాక్యుమెంట్స్ 7 సంవత్సరాలు 8 సంవత్సరాల కింద వాళ్ళు కొన్నారు. ఆ కొనే ముందర కూడా వాళ్ళ దగ్గర లింక్ డాక్యుమెంట్స్ తోటి ఉన్నాయి. ఆ లింక్ డాక్యుమెంట్స్ ఒక లింక్ డాక్యుమెంట్ కాదు, 3 లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అది మొట్టమొదట స్థలం ఎవరిది, వాళ్ళ దగ్గర నుంచి ఎవరు కొన్నారు, ఇంకొకరు నెక్స్ట్ ఎవరు కొన్నారు, ఆ తర్వాత వీళ్ళు కొన్నారు, ఆ లింక్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. అంటే ఇక్కడ సబ్ రిజిస్టర్ వాళ్ళు అన్నిసార్లు మోసం చేశారా? అన్నిసార్లు తప్పు చేశారా? మరి సడన్గా ఆ నంబర్ ఎలా మారిపోయింది? ఆ పక్కన ఇల్లు అదే నంబర్ ఉంది, ఈ పక్కన ఉండేసరికి సర్వే నంబర్ ఎలా మారిపోయింది? అంటే పేద ప్రజలు నోరు ఎత్తలేరు, దౌర్జన్యం చేస్తే వాళ్ళు క్వైట్ అయిపోతారు, స్థలాలని ఎంతైనా ఎవరైనా ఎంక్రోచ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ వాళ్ళు ఎంక్రోచ్ చేశారు. ఓవర్ నైట్ బండలు పాతేశారు. వీళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్తే పోలీసులు వాళ్ళనే సపోర్ట్ చేస్తున్నారు. పోనీ నిజంగా ఇష్యూ ఉంది అని అనుకున్నప్పుడు వాళ్ళని వేయకూడదు, వీళ్ళని వేయకూడదు, సార్ట్అవుట్ అయ్యేంత వరకు, ఇష్యూ సార్ట్అవుట్ అయ్యేంత వరకు ఎవరు కూడా వేయకూడదు. డాక్యుమెంట్ కూడా చూడకుండా ఏదో ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది అని, పోనీ ఆ ఇంజెక్షన్ ఆర్డర్ అని వీళ్ళకి చూపించారంటే అది లేదు. ఏమీ లేకుండా లోపల అన్నీ సర్దుకొని ఆఫీసర్స్ మిగతా వాళ్ళు అందరూ కలిసి కుమ్మక్కైపోయి చేసేసుకొని ఈరోజు వీళ్ళని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పడం, పోలీసు స్టేషన్కి వెళ్తే న్యాయం జరగకపోవడం, అదే మరి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే అక్కడ చుట్టూ తిప్పడం, ఈ లూప్ హోల్స్ ఏవైతే ఉంటాయో మన వ్యవస్థలో వాటిని పట్టుకొని ఈ విధంగా వాళ్ళు చేసుకోవడం. మరి వీళ్ళందరూ ఎక్కడ పోవాలి? నోరు లేని ప్రజలు వీళ్ళందరూ కూడా చాలా అమాయకులు. వీవర్స్ అంటే ఇంకా అమాయకులు. దేనికి గొడవలకి పోరు, ఏ వ్యవస్థ దేంట్లోకి పోరు. కష్టపడి రూపాయి సంపాదించుకొని ఏదో వాళ్ళ పిల్లల కోసం ఏదో చేసుకున్నారు. వీళ్ళే దొరికారా వాళ్ళకి? ఎముగనూరు అంటేనే వీవర్స్. అలాంటిది ఆ వీవర్స్ పేరు ఇది కూడా లేకుండా, అడ్రస్ లేకుండా చేయాలనుకుంటున్నారా ఏంటో అర్థం కావట్లేదు. నిజంగా వీళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయాన్ని ఖండిస్తున్నాను. మరి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. నారా లోకేష్ గారికిను, అలాగే పవన్ కళ్యాణ్ గారికిను, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియజేస్తున్నాము. ఈ పేద ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలి. సరైన వెరిఫై చేసి సరిగ్గా ఎవరిది ఈ ల్యాండ్, ఆ సర్వే నెంబర్స్ ఏంటి అని చేసి వీళ్ళకి న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా ప్రభుత్వం స్పందిస్తుందని ఆశిస్తున్నాను. అలాగే వీళ్ళకి సపోర్టుగా నేను తప్పకుండా నిలబడతాను. వీళ్ళకి లీగల్ సపోర్ట్ తప్పకుండా ఇస్తాను. అలాగే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాను, ఎస్పీ గారి దగ్గర కూడా వెళ్తాను. ఇక్కడ లోకల్గా పోలీస్ డిపార్ట్మెంట్ స్పందించకపోతే ఎస్పీ గారి దగ్గరికి వెళ్తాను. లోకల్గా ఎంఆర్ఓ స్పందించకపోతే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాను. తప్పకుండా ఇదన్నీ కూడా కాకపోతే హైయర్ లెవెల్కి తీసుకొని వెళ్తాను.